హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోర్స్ బై వర్ష. ఇవాళ వీడియోలో అయితే సున్నుండలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడైతే మనం పొట్టు ఉన్న మినపప్పును తీసుకొని ఇలా జల్లించుకుంటున్నాం అనమాట, రాళ్ళు లేకుండా. ఇక్కడ నార్మల్ మినపప్పు కూడా తీసుకోవచ్చు, బట్ ఇది హెల్తీ అని అమ్మ ఇది యూజ్ చేసింది. ఈ మినపప్పుని మనం స్టవ్ మీద బాండలు పెట్టుకొని వేయించాలన్నమాట, ఎలాంటి ఆయిల్ యూజ్ చేయకుండా. ఇది అనేది పప్పు మెత్తగా లేకున్నంత వరకు వేయించాలి. అండ్ వేయించినప్పుడు మనకి పచ్చి వాసన పోయి ఒక మంచి అరోమా వస్తుంది. అండ్ వేయించిన ఈ మినపప్పుని మనం ఇలా చల్లార్చి పిండి పట్టించాలి. ఆ తర్వాత మనం బెల్లాన్ని ఇలా దంచి మిక్సీలో వేసి ఈ సున్నుండలతో కలిపేసామన్నమాట. ఇక్కడ బెల్లం బదులు మనం చక్కెర కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఆ రెండింటిని మనం బాగా మిక్స్ చేయాలన్నమాట. ఆ తర్వాత మనం ఇక్కడ నెయ్యి కూడా యాడ్ చేసి కలపాలి. ఈ నెయ్యి అనేది మనం పిండి ఎంత తీసుకుంటున్నామో దానికి నెయ్యి ఎంత యూజ్ చేస్తే ఉండవుతుందో దానికి తగ్గట్టు మనం నెయ్యి అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ మేము 500 గ్రామ్స్ అంటే ½ కిలో నెయ్యి యూజ్ చేసాము. ఉండ అయ్యేదానికి మాకు అంత నెయ్యి పట్టిందనమాట. అంతే, సున్నుండలు చేయడం చాలా ఈజీ. మనం ఇప్పుడు ఉండలుగా చేసుకొని అక్కడ పెట్టేయడమే. ఈ సున్నుండలతో నాకు ఒక మెమొరీ ఉంది. స్కూల్ అయిపోయినప్పుడు నేను మా ఫ్రెండ్ రోజు ₹1 కొనుక్కునే వాళ్ళం. ఇలాంటి మెమొరీ ఏమైనా ఉంటే కమెంట్ చేసి